హాయ్ అండి. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. మనం ముందుగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము. ఆ పేస్ట్ అనేది ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్లో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. చిటికెడంత పసుపు అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే ఉల్లిపాయలు అంతా చక్కగా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇలా ఆనియన్స్ అనేవి మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల అండ్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మనకి గ్రేవీ బాగా వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటాము, అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటాము. సో ఆ టేస్ట్ ఒకలా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసి మిక్సీ పట్టుకుని చేసుకున్నది ఒక టేస్ట్ ఉంటుంది. సో అందు గురించి మనం ఈవేళ కొంచెం డిఫరెంట్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే కొత్తిమీర కరివేపాకు అండ్ అలాగే ఆనియన్స్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్తో మనం టుడే చికెన్ కర్రీ అనేది మనం చేసుకుంటున్నాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం మగ్గించుకోవాలి. పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఇందులో వాటర్ అంతా ఇంకేంత వరకు మనం కుక్ చేసుకుందాం. మళ్ళీ మధ్యలో ఒకసారి ఇలా మూత తీసుకుని కలుపుకుందాం. ఫస్ట్ చికెన్ వేయకుండా ఈ టమాటాలను వేసుకుని ఉడికించుకుంటే మంచిగా గ్రేవీ వస్తుంది, అలాగే సాఫ్ట్గా కుక్ అవుతాయి టమాటాలు కూడా. సో అందు గురించి ఫస్ట్ మనం టమాటాలు అనేవి వేసుకున్నాము. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం మగ్గించుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చికెన్ అనేది యాడ్ చేసుకుందాం అండ్ అలాగే ఈ చికెన్లో వాటర్ అనేది పోయేంత వరకు చికెన్ కుక్ చేసుకుందాం మూత పెట్టుకుని. చూస్తున్నారుగా చికెన్లో ఉన్న వాటర్ అయితే బయటకు అనేది ఎలా వచ్చేస్తుందో. ఇలానే చికెన్ అనేది ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. చూడండి, చికెన్ అయితే మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇందులో ఉన్న వాటర్ అయితే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఆ వాటర్ కూడా ఆల్మోస్ట్ మనకి బాయిల్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం, అలాగే కారం కూడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలు అనేవి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. పచ్చివాసన అనేది పోతుంది. అలాగే కారం కూడా 2 మినిట్స్ కారం వేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. పచ్చివాసన పోతుంది. అలానే మనం ముందుగానే చికెన్ అనేది అందులోని వాటర్ అంతా వచ్చేసేంత వరకు మనం మగ్గించుకున్నాం. అందులోనే చాలా మట్టుకి చికెన్ అనేది కుక్ అయిపోతుంది. అందు గురించి ఇప్పుడు మనం 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది.
చూస్తున్నారుగా ఆయిల్ అనేది పైకి తేలింది, అంటే చికెన్ అనేది మంచిగా కుక్ అయింది, కర్రీ అనేది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చూస్తున్నారుగా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. మనం టమాటా వేసుకున్నాం కదా, సో దానివల్ల వచ్చిన గ్రేవీ అనమాట ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.